అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసిన వార్త ఇది. ప్రపంచ దేశాధినేతలు అందరూ కూడా ఇంక్లూడింగ్ మోదీ ఈ ఘటనను ఖండించిన పరిస్థితి. అండ్ అంటే గన్ కల్చర్ మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది సార్. ఎందుకంటే విచ్చలవిడిగా గన్స్కి లైసెన్సులు ఇవ్వడము, దానివల్ల ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి. అండ్ ట్రంప్ విజయావకాశాల మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అంటే దీని మీద అంటే ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది విజయ అవకాశాల మీద అండ్ గన్ కల్చర్ మీద? అంటే గన్ కల్చర్ను వాస్తవంగా ఇది అమెరికాలో చాలా కాలంగా ఉన్న చర్చ. ట్రంప్ మీకు క్వశ్చన్ ఏంటంటే ఏ గన్ కల్చర్ని అయితే ట్రంప్ ప్రోత్సహించాడో దానికే ఆయన బాధితుడు. ఫండమెంటల్ పాయింట్ గన్ కల్చర్ మీద చాలా రోజులు చర్చ చేయాలి, కొత్తగా చర్చ జరిగింది కాదు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్స్ గన్ కంట్రోల్లో వ్యతిరేకిస్తారు. వాళ్ళకి విచ్చలవిడిగా గన్స్ అందుబాటులో ఉండటానికి కారణం రిపబ్లికన్స్, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు. కారణం ఏంటి అంటే అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ స్వేచ్ఛనిస్తుంది కనుక. సో ఫ్రీడమ్, అన్బ్రిడిల్ ఫ్రీడమ్, వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరు హరించకూడదు. సో ఎవరికైనా గన్ పట్టుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది అనేటువంటి ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్తోనే అమెరికాలో లాబీ. అసలు విషయం ఏంటంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అని ఈ తుపాకీలు తయారు చేసేటువంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు విరాళాలు కూడా ఇస్తారు. చాలా ఆసక్తికరమైన అడ్వర్టైజ్మెంట్లతో వాళ్ళు అట్రాక్ట్ కూడా చేస్తారు. మీకు ఉదాహరణకు మీరు ఫేస్బుక్లో ఏదైనా ఒక పోస్ట్ చేశారనుకోండి, తండ్రి ఒక కొడుకు ఒక వేటాడేటువంటి ఆడుకునేటువంటి ఫోటోను పోస్ట్ చేశారనుకోండి, సరిగ్గా మైక్రో టార్గెటింగ్ అంటారు. అంటే మీ సోషల్ మీడియా పోస్ట్లను ఆధారంగా చేసుకొని అడ్వర్టైజ్మెంట్లను రూపొందిస్తారు సార్. సో అలా తండ్రి కొడుకులు బ్యాడ్మింటన్ ఆడుకుంటూనో లేకుంటే క్రికెట్ ఆడుకుంటూనో ఉన్న ఫోటోను షేర్ చేస్తే వెంటనే మీకు యాడ్ వస్తుంది. ఒక గన్ పట్టుకొని ఒక తండ్రి కొడుకు ఫారెస్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్లు, వేటాడుతూ హంటింగ్ని ఎంజాయ్ చేస్తున్నట్లు. సో ఈ గన్ కొనండి, మీరు ఎంజాయ్ చేయండి అని యాడ్ వస్తుంది. అదే ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు అనుకోండి, నేను నిన్న వస్తుంటే నాకు ఒక అతను ఎదురయ్యాడు, భయమేసింది, డాలర్లు అడిగాడు, ఇవ్వనంటే ఎక్కడ కాలుస్తాడో అని భయమేసింది అని కనుక పోస్ట్ పెట్టారనుకోండి. లేదు ఎక్కడైనా జరిగిన గన్ వయలెన్స్ పోస్ట్ పెట్టారనుకోండి, ఇండిస్క్రిమినేట్గా మీపై కాల్పులు జరిపిన ఉదాహరణ పెట్టారనుకోండి, వెంటనే ఆ గన్ కంపెనీ వాడు యాడ్ ఏమొస్తుందంటే ఒక విండోలోకి వెళ్ళి ఒకడు ఆగంతకుడు నీపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడు, అప్పుడు నీవు ఆత్మరక్షణ కొరకు గన్ తీసుకుని వాళ్ళని కాల్చడానికి, అంటే నీ ఆత్మరక్షణ కొరకు నీ గన్ కావాలి అని చెప్పి యాడ్. సో అంటే ఒకవైపు గన్ లాబీ రాజకీయ నాయకులకు ఫండింగ్ ఇస్తూ, ఎలక్టోరల్ ఫండింగ్ ఇస్తూ, పొలిటీషియన్ బిజినెస్ నెక్సెస్ ఒకవైపు పనిచేస్తుంది. రెండో వైపు చాలా మైక్రో టార్గెటింగ్ చేస్తూ ప్రజల్ని చాలా వారి బలహీనతల్ని, వారి భావోద్వేగాల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున గన్స్ సేల్ చేస్తారు. ఇది రెండవది. మూడవది గన్ లైసెన్సింగ్ ఇచ్చేటప్పుడు వ్యవస్థ ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్స్ సీరియస్గా చేయరు. నార్మల్గా అమెరికా లాంటి దేశంలో ఎంత కఠినంగా బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర రైఫల్ తుపాకీ లైసెన్స్ ఇవ్వాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అందులో ట్రంప్ పైన దాడి చేసిన రైఫల్ అసాల్ట్ రైఫల్ అంటే మన దగ్గర ఆర్మీ, పారామిలిటరీ బలగాల దగ్గర ఉండేటువంటి రైఫల్. సాధారణ పోలీసుల దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు గన్స్ ఉండవు. సో అందువల్ల అప్పుడు మేము కౌన్సిల్లో గెలిచినప్పుడు శాసన మండలి సభ్యులు డిమాండ్ చేసేవారు మాకు గన్ కావాలి అని. అంటే ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన ప్రియారిటీ ఉంటుందని. సో ఆ రోజుల్లో నాకు చెప్పారు, అన్న ఇప్పుడు నీవు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గన్ కావాలంటే తొందరగా వస్తుంది అని. నన్ను ఎవరు కాల్చడో లేదు, నేనెవరికి కాల్చేది లేదు, నాకెందుకు గన్ అన్నాడు. సో ఆ గన్ లైసెన్స్ కలిగి ఉండడం కూడా మన దగ్గర కూడా అదొక సోషల్ ఎస్టీమ్గా, స్టేటస్గా ఫీల్ అయ్యేటువంటి మానవులు కూడా ఉన్నారు. సో గన్ మన చేతిలో ఉంటే గౌరవం కాదు, మన చేతిలో పుస్తకం ఉంటే గౌరవం. సో పుస్తకం గౌరవాన్ని ఇస్తుంది, తుపాకీ గౌరవాన్ని ఇస్తుంది. తుపాకీ నీ అభద్రతను తెలియజేస్తుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇన్సెక్యూరిటీ. కానీ నీ చేతిలో పుస్తకం అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నాలెడ్జ్ కదా. సో కానీ గన్ కలిగి ఉండడం కూడా ఒక సోషల్ ఎస్టీమ్గా ప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి. బ్యాక్గ్రౌండ్ చెక్స్, ఆఖరికి
మెంటల్ ఇల్నెస్ ఉన్న వారికి కూడా గన్స్ అమెరికాలో ఇస్తూ ఉంటారు. డ్రగ్ అబ్యూస్ అలవాటు పడ్డ వాళ్ళకు కూడా ఈ గన్ లైసెన్స్ ఇస్తుంటారు. సో అందువల్ల గన్ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ లేకుండా సో మానసిక రోగాలతో బాధపడుతున్న వారు, మత్తు పదార్థాలతో బాధపడుతున్న వారు, చాలా బ్రోకెన్ ఫ్యామిలీస్, వైలెన్స్ జీవితంలో ఎదుర్కొన్న వాళ్ళు, అనార్కిక్ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళు, ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాడికి ఈ గన్ లైసెన్స్ ఇవ్వడం వల్ల విచక్షణారహితంగా గన్లు వాడడం అనేది జరుగుతుంది. నాలుగవది ఏంటంటే ఈ గన్ వైలెన్స్ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గన్ వైలెన్స్ ఎన్నిసార్లు చెప్తుంది. ఇదేం కొత్త కాదు. అనేక మంది రొనాల్డ్ రీగన్ పైన, ఇలా అనేక మంది పైన హత్యా ప్రజలుగా జాన్ ఎఫ్ కెనడీ హత్య అయితే ప్రపంచాన్ని కుదిపేసింది. అమెరికాలో ఆ నాయకుల పైన తుపాకుల కాల్పులు జరగడం అనేది ఇదేమి కొత్త కాదు. అయినా కూడా మరి ఎందుకు ఏమి చేయలేకపోతున్నారు? బలమైన ప్రజాభిప్రాయం కూడా ఉంది. కానీ అదే సమయంలో రిపబ్లికన్ ఉన్మాదమే ఈ గన్ వైలెన్స్ కారణం. ట్రంప్ లాంటి వాళ్ళు క్రియేట్ చేసిన ఉన్మాదం. దీనికి తోడు ఐదవ అంశం ఏంటంటే ఒక భయంకరమైన విద్వేషపూరిత వాతావరణాన్ని సమాజంలో కల్పిస్తే వారు భస్మాసురులై ప్రజల మీద పడతారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ సమాజంలో ట్రంప్ క్రియేట్ చేసిన ఫినామినా ఏంటంటే డెమోక్రాట్గా రాజకీయాల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు. ఇప్పుడు బ్రిటన్లో మీకు డెమోక్రాట్ లేబర్ పార్టీ గెలిచింది, కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. అందువల్ల రాజకీయాల్లో విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది ఒక సహజ పరిణామాలు. ఉదయము రాత్రి లాంటి పరిణామాలు. చీకటి ఉదయం రాత్రి అయిందంటే మళ్ళీ తెల్లవారుతుంది, తెల్లవారుందంటే మళ్ళీ రాత్రి అవుతుంది. ఇది కూడా ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో గెలుపు ఓటములు అనేది రాత్రి పగలంటే అవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉండే పరిణామం. కానీ ఏం చేశారు ట్రంప్ వచ్చాక ఇది బికేమ్ హైలీ పోలరైజింగ్ ఫిగర్. చాలా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రతి అంశంలో కూడా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్. ఉదాహరణకు మీకు ఇమ్మిగ్రెంట్ల విషయంలో ఎక్స్ట్రీమ్ ఒపీనియన్, వైట్ రేసిజాన్ని రెచ్చగొట్టేటువంటి, అంటే రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే ఎవరినో ఒకటి శత్రువుగా చూపాలి. ఎవరినో ఒకటి శత్రువుగా చూపితే ఒక పెద్ద సెక్షన్లో ఆ శత్రువుకు వ్యతిరేకంగా ఐక్యమైంది. ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో చూడండి, లాస్ట్ 15 days మీకు మా డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వీటి గురించి ఎక్కడ మాట్లాడారు? మీరు మాట్లాడిందల్లా ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మొఘల్ ఇవే మాట్లాడారు కదా. సో ఎందుకు మాట్లాడారంటే ఒక ఎనిమిని చూపెడితే, ఒక మైనారిటీని ఎనిమిగా చూపెట్టి మెజారిటీ కమ్యూనిటీ ఓట్లు కన్సాలిడేట్ చేస్తారు. ట్రంప్ చేసే పని కూడా ఏంటంటే ఇమిగ్రెంట్లను, అంటే ఇతర ప్రాంతాల అంటే మెన్న పీపుల్ ఆఫ్ కలర్స్ అంటారు. సో వారు బ్లాక్స్ కావచ్చు, ఏషియన్ అమెరికన్స్ కావచ్చు, ఆఫ్రో అమెరికన్స్ కావచ్చు, లాటినోస్ కావచ్చు, హిస్పానిక్స్ కావచ్చు, ఇలా నాన్ వైట్ పాపులేషన్ ఒక ఎనిమిగా చూపెట్టి వైట్ రేసిజాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది ఇలా రెచ్చగొట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడికైనా ప్రజల్లో విద్వేషాన్ని రగిలే ప్రమాదం. సో రాజకీయాల్లోని ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాల్సింది పోయి ఒక భయంకరమైన విద్వేషపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది? చాలా భయంకరమైన ఉద్వేగాలు పెరిగి ప్రజలు ఇలా తయారవుతారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన పైన తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసిన వ్యతిరేకత ఎన్నికల్లో గెలుపు కారణమే. కానీ అక్కడికి ఆగలేదు. తీవ్రమైన విద్వేషము, వ్యతిరేకత ఇరుపక్షాలు అటు ఇటు రగిలించుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? నేను ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ చూస్తే అర్థమవుతుంది. తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు పైన సోషల్ మీడియాలో విపరీతంగా అటాక్ చేస్తున్నారు అని ఆయన రాశాడు. సో ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో రాశాడు. భయంకరంగా అటాక్ చేస్తున్నారు. ఈ అధికారాన్ని ఎందుకు మార్చలేదు, ఆ అధికారాన్ని ఎందుకు మార్చలేదు అంటే చూడండి, ఇక్కడ దాకా నువ్వు తెలుగు తమ్ముళ్ళు ఆఖరికి చంద్రబాబు నాయుడు పైన దాడి చేసే, విమర్శలు చేసేంత స్థాయికి వెళ్ళారని ఆయన లాస్ట్ 2-3 ఎపిసోడ్లో పదే చెప్తున్నారు. అంటే ఎందుకు మరి చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళ కోపం ఉంటుందా? ఉండదు. కానీ దే కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఇంటాలరెన్స్ లెవెల్స్ను విపరీతంగా పెంచితే సమాజంలో అది ఆఖరికి తను వేరు అని కూడా తేడా చూపదు. సో అందువల్ల సమాజంలో ఎప్పుడు కూడా అసహనాన్ని పెంచకూడదు. సమాజంలో డెమోక్రటిక్ పాలిటిక్స్, డెమోక్రటిక్ డెలిబరేషన్స్ ఉండాలి. కానీ పోలరైజేషన్ అనేది పెరిగితే ఇంకా మన సమాజాలు అంత దారుణంగా లేవు.
కానీ ట్రంప్ చాలా అత్యంత తీవ్రమైన స్థాయికి, ఎందుకు నేను మన దేశంలో ఉదాహరణలు ఇచ్చానంటే టు అండర్స్టాండ్. ఇప్పుడు మన దేశంలో పోలరైజేషను జరిగితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ జరిగితే ఏం జరుగుతుందో చూస్తున్నాం. దేశంలో మతం పేరిట పోలరైజేషన్ చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇది చాలా తక్కువ కంపారిటివ్లీ ట్రంప్ క్రియేట్ చేస్తున్న ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్తో పోలిస్తే. అందువల్ల ట్రంప్ ఒక భయంకరమైన పోలరైజేషన్ అమెరికన్ సమాజంలో రగిలిస్తూ వచ్చాడు. ఇది అన్నిటిపైన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్. నాటో ఉంది, నాటో పైన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్. నాటో వాళ్ళు బిల్లు కట్టాలి, కట్టకపోతే రష్యాను నేనే రెచ్చగొడతా మీ మీద. ఒక దేశాధ్యక్షుడి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడతాడా? ఓపెన్గానే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చెప్పాను అంటాడు. నేను నాటో మెంబర్ చెప్పాను, మీరు కనుక నాటో బిల్లులు కట్టకపోతే మిమ్మల్ని ఈ పైకి రష్యాను పంపిస్తా అని. సో అలాంటి ఎక్స్ట్రీమ్ ఒపీనియన్ చేసేవరకు ఏమవుతుందంటే ఆయన మద్దతుదారులు అలాగే బలంగా ఉంటారు, ఆయన వ్యతిరేకులు కూడా బలంగానే ఉంటారు. సో 2 వైపులా ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆ పార్టీ ఈ పార్టీ ఇద్దరి వైపు బలమైన మద్దతుదారులే ఉంటారు. కొంతమంది అధికారంలో వచ్చినప్పుడు ఎక్కువ ఉండొచ్చు, అధికారం లేనప్పుడు తక్కువ ఉండొచ్చు. నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కనుక వాళ్ళు రెచ్చిపోయారు, వాళ్ళు ఇప్పుడు అధికారం పోయింది కనుక వాళ్ళు కొంత కామ్ ఉండొచ్చు, ఇటు రెచ్చిపోవచ్చు. అల్టిమేట్గా 2 వైపులా కూడా రెచ్చిపోతూనే ఉంటారు. అందువల్ల ఇవాళ జరిగేది ఏంటి అమెరికన్ సమాజంలో? ట్రంప్ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఒక బలమైనటువంటి పోలరైజేషన్ ఉంది. ఈ పోలరైజేషన్ ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. అందువల్ల గన్ కల్చర్ కూడా ఈ పోలరైజేషన్ దారితీస్తుంది. మన దగ్గర మూకదాడులు జరిగే స్థాయిలో మనం పోలరైజేషన్ యొక్క ప్రభావాన్ని చూసాం. అమెరికాకు వచ్చే వరకు గన్ దాడుల స్థాయిలో పోలరైజేషన్ చూస్తున్నాం. మన దగ్గర సోషల్ మీడియాలో భయంకరమైన విద్వేషాన్ని అవమానించేటువంటి ట్రోలింగ్ రూపంలో దాడులు చేస్తున్నాం. అమెరికాలో గన్లు ఫ్రీగా దొరుకుతున్నాయి కనుక గన్ దాడులు చేస్తున్నారు. మన దగ్గర గన్లు దొరికాయి కనుక సోషల్ మీడియాలో గన్లు ప్రయోగిస్తున్నారు. బయట ప్రయోగించలేవు, బయట దొరికాయి కనుక. అమెరికాలో గన్లు దొరుకుతున్నాయి కనుక గన్లను ఓపెన్గానే ప్రయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో మాటల రూపంలో తుపాకులు పేలాల్సిన అవసరం కలిగి డైరెక్ట్గా తుపాకులు దొరుకుతున్నాయి కనుక. అందువల్ల గన్ వైలెన్స్కు పోలరైజేషన్కు లింక్ ఉంది, గన్ వైలెన్స్కు పొలిటికల్ ఫండింగ్కు లింక్ ఉంది, గన్ వైలెన్స్కు వ్యవస్థల బలహీనతలకు లింక్ ఉంది. సో గన్ వైలెన్స్ అనేది అమెరికన్ సమాజంలో ఇలా సెంటర్ స్టేజ్కి వచ్చింది. సో ఇప్పటికైనా ట్రంప్ అర్థం చేసుకోవాలి, తాను సమర్థిస్తున్న గన్ వైలెన్స్ను, గన్ కంట్రోల్ను వ్యతిరేకిస్తున్నాడు అంటే ఒక రకంగా గన్ వైలెన్స్ సమర్థించినట్లు. సో స్వేచ్ఛ పేరిట, కన్జర్వేటిజం పేరిట, రిపబ్లికనిజం పేరిట తుపాకుల గన్స్ పైన ఏ రకమైన నియంత్రణలు ఉండకూడదు అని చెప్పే రిపబ్లికన్ నాయకుడు, చెప్పే ట్రంప్ దానికే బలయ్యేటువంటి పరిస్థితి కదా. నిన్న కాస్తంతలో మిస్ అయింది కానీ లేకపోతే ప్రాణాలు పోయేది. సో అందువల్ల ఈ రకమైన ఉన్మాదాల్ని ఇప్పటికైనా వదులుకుంటే అమెరికన్ సమాజం బాగుపడుతుంది. ట్రంప్ విజయ అవకాశాల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది సార్? అంటే డెఫినెట్గా సింపతి వస్తుంది ఎప్పుడు కూడా. అంటే ప్రతి ఒక్కటి సింపతి రావాలని రూల్ ఏం లేదు. మనకు అనుభవాలు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ హత్య తర్వాత మామూలు సింపతి రాలేదు. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ విజయం సాధించింది. 400కు పైగా సీట్లు రాజీవ్ గాంధీ ప్రభుత్వకు వచ్చాయి. అయితే ఆ సింపతి ఎక్కువ కాలం నిలబడలే. మళ్ళీ 89కి వచ్చే వరకు బోఫర్స్ కుంభకోణము, దానిపైన జరిగిన పెద్ద పోరాటము, విపి సింగ్ తిరుగుబాటు, ఈ పరిణామాల తర్వాత 89లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందువల్ల సింపతి ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించారు. మీకు ఫస్ట్ టైం అధికారంలోకి రావడంతోనే రామ్లాల్ ఠాకూర్తో కుట్రలు పన్ని కేంద్ర ప్రభుత్వం. సో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది, సింపతి వచ్చింది. మీకు మరింత పెరిగిన మెజార్టీతో గెలిచారు. 2004లో అలిపిరి ఘటన తర్వాత, చంద్రబాబు నాయుడు అలిపిరి ఘటన తర్వాత చాలా దుర్మార్గమైన ఘటన కదా, ఎవరైనా ఖండిస్తాం. కానీ దాని పట్ల సింపతి వస్తుందని అనుకున్నారు. 6 నెలలు ముందుకు ఎన్నికలు జరిపాడు కూడా, కానీ సింపతి రాలేదు, ఎన్నికలు ఓడిపోయారు. అంటే సింపతి అనేది పొలిటికల్ ఫంక్షన్లో భాగంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు, సింపతి వచ్చింది, ఆయన అధికారంలోకి తర్వాత క్రమంలో రాగలిగాడు. అప్పుడు రాలేకపోయినా అప్పుడు ఉప ఎన్నికల్లో అన్నిట్లో ఉపయోగపడింది. అలాగే మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా ఆ సింపతి ఫ్యాక్టర్ పనిచేసింది ఎంతో కొంత. సో అందువల్ల అంటే అర్థం ఏంటి, సింపతీలు కూడా ఒక పొలిటికల్ ఫంక్షన్లో భాగం. చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన రాజకీయ సందర్భం ఏంటి, అప్పటికే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం మొదలైంది.
సో వ్యతిరేకత పెరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత ఉన్న సమయంలో అరెస్ట్ చేస్తే పరిణామం వేరే ఉండేది. జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల తెలుగుదేశం వారే కాదు అందరము ఖండించాం కదా. చంద్రబాబు నాయుడు పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఎవరు అంగీకరించలేదు. సో అందువల్ల అది పొలిటికల్గా నీకు ఎంతో కొంత సింపతి ఇచ్చుంటుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భం కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి పట్ల సానుభూతి, రాజశేఖర రెడ్డి మరణానంతరము ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దానివల్ల సింపతి ఉపయోగపడింది. ఇప్పుడు అందుకే ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతున్నది కూడా అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో ఆయన కనుక ఇప్పుడు మొదటి కేసు రఘురామకృష్ణరాజు కేసుతో ప్రారంభమైంది. అరెస్ట్ కనుక అయితే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతున్నది. సింపతి ఉంటుందా? ఎందుకంటే సాధారణంగా సింపతి ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ పాలిటిక్స్. సో అందువల్ల మీకు ట్రంప్ పైన అటాక్ జరిగిన పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే పెద్ద ఎత్తున సమాజంలో నిలువున చీలిపోయింది అమెరికన్ సమాజం. నేను లాస్ట్ ఎలక్షన్ చూశాను, 2020 ఎలక్షన్, 24 నవంబర్లో జరిగే ఎలక్షన్స్. ఇప్పటి వరకైతే వివిధ పోల్స్ ట్రంప్కు స్వల్ప ఆధిక్యత ఇస్తున్నారు. 1-2 పోల్స్ బైడెన్ కూడా నిలబడతాడంటున్నారు. బట్ జనరల్ పాపులర్ పర్సెప్షన్ అయితే బైడెన్ ఏజ్, ఆయన ఓల్డ్ ఏజ్ ఇవన్నీ చాలా ముందుకు వస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా బైడెన్ దెబ్బతిన్నాడు. కానీ ట్రంప్ గెలిచితే ఆయన వల్లే గెలవాలి, ట్రంప్ ఓడితే కూడా ఆయన వల్ల ఓడాలి. అంత పోలరైజింగ్ ఫిగర్. సో ట్రంప్ గెలిచినా ఆయన వల్లే గెలవాలి, ఓడినా ఆయన వల్లే ఓడాలి. ఎందుకంటే ట్రంప్కు అనుకూలమైన ఓటు పడితే గెలుస్తాడు, వ్యతిరేకమైన ఓటు పడితే ఓడిపోతాడు. బైడెన్తో సంబంధం లేదు. సో ట్రంప్ ఈజ్ ఏ విన్నర్ ఆర్ లూజర్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ డీడ్స్. అందువల్ల ఎంతో కొంత ఇది సింపతి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రిపబ్లికన్ కన్వెన్షన్ ప్రారంభానికి ముందు ఈ అటాక్ జరిగింది. సో ఇప్పుడు ఇంకొన్ని న్యూస్ కూడా వస్తున్నాయి. అటాక్ చేసిన థామస్ మ్యాథ్యూ క్రూక్స్ అనేవాడు లెఫ్ట్ లీనింగ్ లిబరల్ పొలిటీషియన్స్, డెమోక్రటిక్ పొలిటీషియన్లకు సపోర్టింగ్గా ఫండింగ్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా కొన్ని న్యూస్ వస్తున్నాయి. మరి అది ఎంత మేరకు నిజమో కన్ఫర్మ్ కావాలి. అది అమెరికన్ సమాజం ఎంత నమ్ముతుందో చూడాలి. బట్ గ్యారంటీగా ట్రంప్ హైలీ పోలరైజింగ్ ఫిగర్ కనుక తన సపోర్ట్ బేస్ను భయంకరంగా కన్సాలిడేట్ చేయగలుగుతాడు. అదే సమయంలో ఆయన వ్యతిరేకులు కూడా కన్సాలిడేట్ కావచ్చు. బట్ ఎంతో కొంత తన బేస్ను కన్సాలిడేట్ చేసుకుంటాడు. స్వింగ్ ఓటర్ను కనుక తన వైపు టర్న్ చేసుకుంటాడా అనేది ఒక అంచనా. సాధారణంగా ఇలాంటి అటాక్స్ ఎంతో కొంత సానుభూతి ఇస్తుంది. కానీ అదే సమయంలో ట్రంప్ అధికారంలోకి రాకముందు ఈ పరిస్థితి ఉంటే ఇక ట్రంప్ అధికారంలోకి వస్తే ఏ రకమైన పరిస్థితి ఉంటుంది అనే చర్చ కూడా నడుస్తుంది. ట్రంప్ ఇంకా ఎంత పోలరైజ్ చేసి ఎంత వైలెన్స్ క్రియేట్ చేస్తాడో అని. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ఎన్నికల వరకు ఇన్వెస్టిగేషన్ ఏం తేలుస్తుందన్నది కూడా దీని ట్రంప్ పైన సానుకూలంగా సింపతి ఉంటుందా లేదా అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్గా సెక్యూరిటీ ల్యాబ్స్ కనబడుతుంది. ఎందుకంటే సీక్రెట్ సర్వీసు ఎందుకు యాక్ట్ కాలేకపోయారు మొదటి బుల్లెట్ పేల్చక ముందే? ఎందుకంటే ఆ వీడియోలలో మనకు కనబడుతుంది వాడు ఒక స్టోరీ పైనుంచి ఎక్కుతున్నట్టు, తుపాకీ పట్టుకొని ఎక్కుతున్నట్లు. సో ఉన్న ఐ విట్నెస్లు సీక్రెట్ సర్వీస్ అలర్ట్ కూడా చేశారని. అయినా కూడా సీక్రెట్ సర్వీసు సమయానికి రియాక్ట్ అయ్యి వాడు ఫస్ట్ బుల్లెట్ పేల్చక ముందే న్యూట్రలైజ్, అమెరికా భాషలో న్యూట్రలైజ్ అంటారు, మన దేశంలో కాల్ చేసేయడం, చంపేయడం అంటాం మనం. సో ఆ న్యూట్రలైజ్ చేయలేదు. అఫ్కోర్స్ తర్వాత ఆ ప్రమాదం రాకుండా నివారించగలిగారు, కానీ న్యూట్రలైజ్ చేయలేకపోయారు. వాడు 4-5 బుల్లెట్లు కూడా ఫైర్ చేయగలిగారు. ఫార్చునేట్లీ ట్రంప్ తనను తాను కాపాడుకున్నాడు. ఒక రకంగా సీక్రెట్ సర్వీస్ అలర్ట్ వల్ల కూడా కాదు, తను డక్ చేశాడు, తనకు తాను కొంత కిందికి అయ్యాడు, అంటే తనకు తాకకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ అది ఏమాత్రం చూసినా క్లియర్గా సెక్యూరిటీ ల్యాబ్స్ కనబడుతుంది. ఒక అసాల్ట్ రైఫల్ పట్టుకొని ఒక ర్యాలీలో ఒక వ్యక్తి బహిరంగంగా ఎలా రాగలిగాడు అంత లోపలికి? ఎందుకంటే శానిటైజ్ చేస్తారు సాధారణంగా, అది ఒక చాలా సమీపంలో ఉంది వాడు కాల్చిన ప్లేస్. సో ఒక మాజీ ప్రెసిడెంట్ కదా, ఒక ప్రెసిడెన్షియల్ నామినీ కదా. సో ఆయన వస్తున్న ప్రాంతం అంటే ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేస్తారు. అంటే జల్లెడ పట్టి ఎక్కడ ఎవరు ఏమి ఉన్నది అనేది చూస్తారు. చాలా సెక్యూరిటీ. నాకు వ్యక్తిగత అనుభవం చెప్తాను. జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే, ఆయన మధ్యాహ్నం ఎప్పుడు 2 o'clock వస్తారంటే మార్నింగ్ 8:39 స్టార్ట్ అయింది. సో పోలీస్ డాగ్స్ వచ్చి మా ఇల్లంతా తిరిగాయి.
నడ్డా గారు ఎక్కడ కూర్చుంటారు, నడ్డా గారు ఎక్కడ కూర్చునే అవకాశం ఉందని ఆ రూములన్నీ ముందు డాగ్స్ వచ్చి మొత్తం వెరిఫై చేశాయి. సో ఎక్కడ ఏమీ లేదు అని. సో తర్వాత మెటల్ డిటెక్టర్లు పెట్టారు. ఆ ఏరియా అంతా నీకు పోలీస్ డాగ్స్ అన్నీ పరిశీలించాయి. అది కొన్ని గంటల పాటు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చి వెరిఫై చేశాక ఆయన వచ్చారు. అంటే అలాంటి చిన్న విషయంలోనే ఇంత సెక్యూరిటీ ఉంది. జాగ్రత్తలు ఇండియాలో తీసుకుంటుంది, అమెరికాలో తీసుకోరా. ఒక మాజీ ప్రెసిడెన్షియల్ నామినీ అలాంటి వ్యక్తి ఒక ప్రాంతానికి వస్తున్నాడు అంటే ఆ ప్రాంతంలో అడుగు ఇంచు శానిటైజ్ చేయాలి. మరి ఎందుకు చేయలేదో తెలియదు. అందువల్ల దట్ ద సీరియస్ సెక్యూరిటీ ల్యాబ్స్. అఫ్కోర్స్ ఈ సెక్యూరిటీ ల్యాబ్ డెమోక్రటిక్ పార్టీ కావాలని చేసింది అని ఎవరు అనడం లేదు. బట్ ఇన్వెస్టిగేషన్ ఈ 4 నెలలు, ఇప్పుడు రిపబ్లికన్ కన్వెన్షన్లో ఆయన ఈ వీక్ ఫార్మల్గా నామినేట్ అవుతాడు. అయ్యాక 4 నెలల పాటు ఈ క్యాంపెయిన్ నడుస్తుంది, నవంబర్ 1st వీక్ వరకు. సో ఈ క్యాంపెయిన్లో ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అనేది కూడా ట్రంప్ పట్ల సింపతి అనే ఫ్యాక్టర్ను క్రియేట్ చేస్తుంది. అందువల్ల సింపతి అనేది పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది, నేచర్ ఆఫ్ డెత్ను బట్టి, నేచర్ ఆఫ్ ఇన్సిడెంట్ను బట్టి ఉంటుంది, ట్రాజిక్ సర్కమ్స్టెన్సెస్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీకు ఒక ప్రజల కోసం ప్రభుత్వ పనుల్లో భాగంగా వెళ్తూ మరణించాడు. అదే అనారోగ్యంతో మరణిస్తే ఉండే సానుభూతి ఒక రకంగా ఉంటుంది, ఇది ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల మీకు సింపతి ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సెవరల్ థింగ్స్. సో అందువల్ల ఎలా ఇప్పటికిప్పుడు మనం కంక్లూడింగ్గా చెప్పలేం, బట్ జనరల్గా అయితే కొంత సింపతి ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే సార్, 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి చేస్తే అది అప్పుడు వైసీపీకి ప్లస్ అయింది సార్. అదే విజయవాడలో 2024 ఎన్నికలకు ముందు గులకరాయితో కొడితే అది మైనస్ అయింది. కాబట్టి అది వాస్తవం మీకు అంతే. అంటే అప్పుడు సాధారణంగా సింపతి అంటే అప్పుడున్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో అటాక్, అఫ్కోర్స్ ఆ అటాక్ కూడా ఎంతమంది తెలుగుదేశం కూడా చాలా సమర్థవంతంగానే ఎక్స్పోజ్ చేసింది కోడికత్తిని. ఎందుకంటే ఆ అటాక్ ఈ ట్రంప్ అటాక్ అసలు మనం పోలికే లేదు. జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన ఆ కోడికత్తి అటాక్గా తెలుగుదేశం అభివర్ణించిన అటాక్ కానీ, మీరు ఈ గులకరాయ్ అటాక్ కానీ, ఇంకా నిజంగా చెప్పాలంటే గులకరాయ్ అటాక్ కొంత అటాక్ లాగా అనిపించింది. కానీ ఎయిర్పోర్ట్లో జరిగిన అటాక్ మరి నిజంగానే అది ఎంత మేరకు అటాక్ అనేది క్వశ్చనబుల్ ఇప్పటికీ. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కేసు లాజికల్ కంక్లూజన్కి రావాలి కదా, రాలేదు కదా. కానీ ఇది ట్రంప్ పైన ఇప్పుడు గుటోరియా అనే ఒక డెమోక్రటిక్ పార్టీ సపోర్టరు, అంటే ప్రెసిడెంట్ బైడెన్కు అడ్వైజరు, ఆయన ఒక మాట కన్వర్జేషన్లో ఖండిస్తూ అన్నీ చెప్తూ కూడా సపోర్టర్లే ఇది పని చేసుకున్నారా అనే యాంగిల్లో కూడా ప్రోబ్ చేయాలి అంటాడు ఒక నేషనల్ ఛానల్లో. సో ఆ డైమెన్షన్ కూడా ఇంకా రావచ్చు. కానీ బట్ ఈ ఇన్సిడెంట్ చూస్తే అలా అనిపించలేదు, ఇట్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్ లాగా అనిపించింది. ఎందుకంటే చాలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ కాస్తంత కొద్దిగా అటు ఇటు ఇలా అన్నాయంటే మాత్రం ప్రాణం అయిపోయేది. ఫోర్ హెడ్లో కరెక్ట్గా ప్రాణం పోయే చోటు తగిలేది. అందువల్ల ఎవరైనా దాడి చేయించుకుంటే ఆ లెవెల్ ఆఫ్ దాడి చేయించుకోరు, ఎందుకంటే అది చాలా రిస్కీతో కూడుకున్న పని కదా. సో ఎందుకంటే నీకు కాస్తంత అటు ఇటు అయినా అలా మళ్ళీ ఒక్క గన్ షాట్ కాదు, ఎందుకంటే 3-4 షాట్స్ చేశారు, 4-5 చేసినట్టున్నారు. సో అందువల్ల అది రియల్ ఇన్సిడెంట్, అనుమానంలో రియల్ ఇన్సిడెంట్. దాని జరిగిన తీరు కానీ, సర్కమ్స్టెన్సెస్ కానీ, నేనంతా ఇంటర్నేషనల్ మీడియా అంతా ఫాలో అయ్యాను, CNN కానీ, మీకు BBC. సో ఇంటర్నేషనల్ మీడియాలో వివిధ రంగాల సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ ఇన్సిడెంట్ కాదు. సో మీకు ఎందుకు ఈ ఉదాహరణ మీరు రైజ్ చేశారు కనుక, ఇప్పుడు ఆ గులకరాయ్ ఇన్సిడెంట్ పైన, విశాఖ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పైన ప్రత్యర్థులు ఇది ఫేక్ ఇన్సిడెంట్ అని రైజ్ చేశారు కనుక ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పైన జరిగింది ఫేకా కాదా అనే డిబేట్లో నేను వెళ్ళడం లేదు, నేను కాదు తేల్చాల్సింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తేల్చాలి. కానీ ఇక్కడ కనీసం ఆ డిబేట్ నడిచింది. అది అమెరికాలో అయితే అది ఫేక్ ఇన్సిడెంట్ లాగా ఎక్కడ అనిపించలేదు. ఇంటర్నేషనల్ మీడియా, ఈవెన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా FBI, ఇప్పుడు ట్రంప్ ఏం అధికారంలో లేడు, అధికారంలో డెమోక్రటిక్ పార్టీ ఉంది, కానీ FBI చాలా క్లియర్గా తేల్చేసింది కదా ఇది అసాసినేషన్ అని FBI చెప్పేసింది. FBI ప్రతినిధి ఇంటర్నేషనల్ మీడియాతో కూడా మాట్లాడాడు. సో ఆయన చాలా క్లియర్గా ఇట్స్ ఏ అసాసినేషన్ అటెంప్ట్ అని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ప్రపంచంలో
అత్యంత శక్తివంతమైన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో టాప్లో ఉండేటువంటి ఏజెన్సీ అది FBI. సో వాళ్ళే చెప్పేశారు ఇది అసాసినేషన్ అన్నప్పుడు ఇది హత్యా ప్రయత్నమే అని. అందువల్ల దాన్ని కూడా మనం కంపేర్ చేయలేము. బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ అటాక్ ఎంతో కొంత సింపతికి యాడ్ కావచ్చు. ఎంత అయిందో నేను చెప్పలేను, దానివల్లనే గెలిచారని. అసలు గులకరాయి అయితే సింపతి రాలేదనేది మనకు ఫలితాలను బట్టి క్లియర్గా తెలుస్తుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పిన సూత్రం అదే, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్. సింపతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అలిపిరి ఘటన ఎవరైనా ఖండించాం కదా, అందరం అయ్యో అన్యాయం కదా చంద్రబాబు నాయుడు పైన ఇలా అటాక్ చేయడం ఏందని అనుకున్నారు. కానీ అది ఓటింగ్లను ప్రభావితం చేయలేదు. ఇప్పుడు అలిపిరిలో నక్సలైట్లు చంద్రబాబు నాయుడును క్లెమర్ మైండ్లతో అటాక్ చేయడం పట్ల యునానిమస్ ఒపీనియన్, దాంట్లో భిన్నాభిప్రాయం ఏముంటుంది? అన్యాయం కదా, చంద్రబాబు నాయుడు పైన దాడి చేయడం ఏంటి, ముఖ్యమంత్రి పైన ఇలా దాడి చేయడం ఏంటి అని నక్సలైట్ సపోర్టర్లు సహానుభూతి పరులు మినహా సాధారణ ప్రజలు ఎవరైనా సింపతి చెప్తారు. సింపతి లేదని కాదు, ఆ సింపతి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ చూపడమా చూపకపోవడం. సింపతి ఖచ్చితంగా ఉంటుంది, ఏ ఇన్సిడెంట్లో అయినా సింపతి ఉంటుంది. ఆ సింపతి రాజకీయపరమైన ప్రభావాన్ని చూపుతుందా లేదా అన్నదే పాయింట్. చంద్రబాబు నాయుడు పైన జరిగిన అలిపిరి ఘటన కూడా డెఫినెట్గా ఆయన పట్ల సింపతి ఉంది. సో కానీ అది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకోలేదు. పొలిటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకోవడం అనేది కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. సింపతి ఏ ఇన్సిడెంట్లో అయినా ఎంతో కొంత సింపతి ఉంటుంది. ఆ సింపతి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుందా లేదా అనేదే పాయింట్. అంబానీ ఇంట పెళ్ళి ఎందుకు ఈ హైప్? అతిరథ మహారథులు వచ్చారు సార్, ప్రత్యేక విమానాలు, మొత్తం ముంబై ఎయిర్పోర్ట్ అంతా కూడా స్పెషల్ ఫ్లైట్స్తో నిండిపోయిన పరిస్థితి. తోడు పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలు, ఇంకా దానికి సంబంధించి చాలా ప్రీ వెడ్డింగ్ దగ్గర నుంచి పెళ్లి దాకా చాలా హడావుడి నడిచింది. మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా దాని మీద ఫోకస్ చేసిన పరిస్థితి. అతిరథ మహారథులు, సెలబ్రిటీలు అందరూ కూడా ఆ పెళ్ళికి వచ్చారు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. ఈ పెళ్ళికి ఎందుకు అంత హైప్? ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీనా? అంటే ఇప్పుడు ఎందుకు ఇంత హైప్ అని అడిగితే అంబానీల పెళ్లి కనుక హైప్ సార్. ఇప్పుడు మన ఇళ్ళ పెళ్ళిళ్ళు అయితేనే మన శక్తిని తగ్గట్టుగా ఆ పెళ్ళికి ఏర్పాట్లు ఉంటాయి కదా. సో ఎవరెవరు నిరాడంబరంగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేదని అంటలేను. సాధారణంగా పెళ్ళి అనేది ఒక కుటుంబంలో అత్యంత ప్రధానమైన ఘటన, అత్యంత ప్రధానమైన అంశం కనుక మన శక్తికి తగినట్లుగా బంధువులు పిలుస్తారు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు, ఏర్పాట్లు డెకరేషన్లు చేస్తారు, భోజనాలు పెడతారు కదా. సో ఇది పార్ట్ ఆఫ్ కల్చర్. అందువల్ల అది ఇక అంబానీ ఇంట్లో పెళ్ళంటే మన మామూలుగా ఉంటుందా? అంబానీ స్థాయి తగ్గట్టుగానే ఉంటుంది కదా. సో అయితే బిజినెస్ స్ట్రాటజీగానే చేశారు అని ఆరోపణ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. అంబానీ ఇంట్లో పెళ్ళి కనుక వాళ్ళు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఆ పెళ్ళికి ఏర్పాట్లు చేయొచ్చు. కానీ బిజినెస్ ప్రమోషన్కి అది ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ప్రపంచమంతా ఆ బ్రాండ్ అంబానీ పెళ్ళి అనే చర్చ జరిగింది కదా. వరల్డ్ అంతా, సోషల్ మీడియా అంతా దాన్ని క్వాంటిఫై చేయలేము. నిజంగా బ్రాండ్ రిలయన్స్కి ఇది ఎంత ఉపయోగపడ్డది అనేది క్వాంటిఫై చేయలేము. కానీ ఎంతో కొంత డెఫినెట్గా బ్రాండ్ రిలయన్స్కి ఒక ప్రపంచ స్థాయి బూస్ట్ మాత్రం ఇస్తుంది. ఎందుకంటే రిలయన్స్ అనేది ఒక సాధారణ కంపెనీ కాదు. ఇట్ ఇస్ మీకు ఇప్పుడు ఉదాహరణకు TCS కంపెనీ ఉంది, లేదు ఇంకో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. కన్జ్యూమర్ డైలీ యూజ్ చేసే వస్తువులతో సంబంధం లేదు వాళ్ళకు. కన్జ్యూమర్ డైలీ యూజ్ చేసే సర్వీసెస్తో కూడా సంబంధం ఉండదు. కానీ రిలయన్స్కున్న ప్రత్యేకత ఏంటంటే రిలయన్స్ ఈజ్ ఇంటూ బిజినెస్ విచ్ కన్జ్యూమర్ డైలీ యూస్. ఇప్పుడు మనం ఒక షో చూడాలనుకుంటే రిలయన్స్ వాళ్ళ షో చూస్తాం. ఇప్పుడు రిలయన్స్ డిస్నీ కూడా కలుస్తున్నాయి. సో ఒక మీకు జియో మార్ట్, అలాగే జియో ఫోన్, ఓ జియో నెట్వర్క్, ఇవన్నీ కూడా నీ డైలీ లైఫ్లో భాగం. సో ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విచ్ రిలయన్స్ ప్రొడ్యూస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్స్ డైలీ లైఫ్. మీకు ఎవరేజ్ ఇండియన్ యొక్క డైలీ లైఫ్ ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఎంటర్ అవుతున్నాడు. అందువల్ల రిలయన్స్ బిజినెస్ యొక్క క్యారెక్టర్, స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్స్, ధీరుభాయ్ అంబానీ వాస్తవంగా భారతీయులకు స్టాక్ మార్కెట్ను పరిచయం చేసిన వ్యక్తి. అందువల్ల సగటు ఇండియన్ చాలామంది పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి, కానీ ఎవరేజ్ ప్రజలతో సంబంధాలు ఉండవు. వాటికి వ్యాపారాలు ఉంటాయి కానీ ఎవరేజ్ సంబంధాలు ఉండవు. మీకు రిలయన్స్ అలా కాదు. రిలయన్స్ అనేది పెట్రోకెమికల్స్తో మొదలైన
ఒక మ్యాసివ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రపంచంలోకి ఎంటర్ అయింది. అందువల్ల ఆ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్తో లింక్ అయి ఉన్నది కనుక ఆ కన్జ్యూమర్స్ను అట్రాక్ట్ చేయడం అనేది వారి బిజినెస్లో కీలకమవుతుంది. ఎందుకంటే నిరంతరం ఒక రిలయన్స్ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ను సర్వీసెస్ను కన్జ్యూమ్ చేసేటువంటి కోట్లాది కన్జ్యూమర్లకు ఆ బ్రాండ్ ప్రమోషన్ అనేది ఒక కీలకమైంది. అందువల్ల ఈ పెళ్ళి డెఫినెట్గా అంబానీల రిలయన్స్ల బ్రాండ్ను ఆ కోట్లాది కన్జ్యూమర్ల దగ్గర తీసుకెళ్ళి మరి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మాకు టారిఫ్లు పెంచి పెళ్ళి ఖర్చు పెడుతున్నారని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అంటే పెళ్ళి ఈ స్థాయిలో జరపకపోతే టారిఫ్లు పెంచకపోయేవాడు అంబానీ. సో పెళ్ళి ఈ స్థాయి 5,000 కోట్లు ఖర్చు పెట్టి జరిపాడు కనుకనే టారిఫ్లు పెంచలేదు. ఆ పెళ్లి ఖర్చుల కొరకు టారిఫ్ పెంచలే కదా. 5,000 కోట్లు ఖర్చు పెట్టకపోయినా టారిఫ్లు పెంచేవాడే. 5 రూపాయలతో పెళ్లి చేసినా టారిఫ్లు అయితే పెంచేవాడే. టారిఫ్లు పెంచడం అనేది బిజినెస్లో భాగం. ఖర్చు పెట్టడం అనేది సంపద ఉన్నది కనుక ఖర్చు పెడుతున్నారు. సో అందువల్ల ఆ కన్జ్యూమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ఇంత అసమానతనున్న దేశంలో, ఇంత డిప్రవేషన్ ఉన్న దేశంలో ఇది ఏ రకమైన ఇమేజెస్ క్రియేట్ అవుతాయి? డేనియల్ లెర్నర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో అంటాడు, ఈ మీడియాలో ఈ అందమైన ఆకర్షణీయమైన ప్రపంచం క్రియేట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అంటాడు. అంటే నిరాశల విప్లవాలకు దారితీస్తుంది అంటాడు. సో అందువల్ల ఈ బ్రాండ్ రిలయన్స్ ఉన్న హంగామా బ్రాండ్ రిలయన్స్ను కోట్లాది మంది కన్జ్యూమర్ల మనసుల్లోకి మరింత బలంగా తీసుకెళ్తుందా, లేదా కోట్లాది మంది కన్జ్యూమర్లు ఈ డిస్ప్లే ఆఫ్ వెల్త్ను ఇది స్పెక్టాక్యులర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్గా ఫీల్ అవుతారా, లేదా ఇది ఒక రకంగా నిన్న బిజినెస్ టుడే అనే పత్రిక హెడ్లైన్ పెట్టింది, ఇది స్పెక్టాక్యులర్ వల్గర్ అని. వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్గా అంటే ఒక సంపద విశృంఖల ప్రదర్శనగా ప్రజలు చూస్తారా, లేదు ఒక అద్భుతమైన ఆకర్షణీయమైన ఈవెంట్గా చూస్తారా? అది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే రెండు రకాలుగా ఉన్నారు. ఎందుకంటే అంబానీల వెడ్డింగ్ వీడియోలు చూసి చాలా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇలా పెళ్ళిళ్ళు చేసుకోలేము, కనీసం వాళ్ళు చేసుకున్న పెళ్లి వీడియోలు చూసైనా ఆనందపడదామని. అందువల్ల రీల్స్ను, షార్ట్లను సోషల్ మీడియాలో మ్యాసివ్గా చూసిన సందర్భం కూడా ఉంది. సో అందువల్ల ఇప్పుడు ప్రపంచం ఎలా రియాక్ట్, ఒకప్పట్లాగా వెల్త్ పట్ల, సంపద పట్ల నెగిటివ్ భావన లేదు. మీకు నియో లిబరల్ పాలసీ అంటే ఎకనామిక్ లిబరలైజేషన్కు ముందు సోషాలజీ వేరు, ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత సోషాలజీ వేరు. ఎకనామిక్ లిబరలైజేషన్ ముందు సోషాలజీ ఏంటంటే క్యాపిటలిజం అంటే తప్పు, సంపద వెల్త్ అంటే దోచుకున్నవాడే, వెల్త్ డిస్ప్లే అనేది అది దోపిడీకి ప్రదర్శన అనే భావనలు బలంగా ఉండేది. కానీ మీకు ఎకనామిక్ లిబరలైజేషన్, పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీలో వచ్చిన మార్పు ఏంటంటే వెల్త్ జనరేషన్ అనేది ఒక నోబుల్ యాక్టివిటీగా ప్రజెంట్ చేయబడింది. ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అంటే దోపిడీదారుడు అనే భావన ఉంది. ఇప్పుడు ఎవరు అనుకోరు కదా. క్యాపిటలిస్ట్ అంటే ఇప్పుడు దోపిడీదారుడని కరడుగట్టిన కమ్యూనిస్టులు తప్ప ఎవరు అనుకోరు. క్యాపిటలిస్ట్ అంటే సంపద సృష్టించేవాడు, క్యాపిటలిస్ట్ అంటే ఉపాధి కల్పించేవారు, క్యాపిటలిస్ట్ అంటే వెల్త్ జనరేట్ చేసేవాళ్ళు అని ఒక పాజిటివ్ భావన ఉంది. ఒకప్పుడు సోషలిస్ట్ మైండ్ సెట్ ఉన్న రోజుల్లో ప్రీ లిబరలైజేషన్ సోషాలజీలో క్యాపిటలిస్ట్ అంటే మనం దోచుకొని సంపాదించండు అని. సో ఆ రోజుల్లో అందువల్ల అప్పుడు టాటా బిర్లాలో అని ఇలా వేసి ఈ గదుల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు కదా. సో అందువల్ల పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీలో ఒక డిస్ప్లే ఆఫ్ వెల్త్ను ఎలా రియాక్ట్ అవుతారనేది దిస్ ఈజ్ సంథింగ్ టు స్టడీ. ఆ డిస్ప్లే ఆఫ్ వెల్త్ చూసి ఎంజాయ్ చేస్తారా, ఫ్యాసినేట్ అవుతారా, చాలా ఆకర్షణీయమవుతారా, అది జరిగితే ఇది బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ అన్బిలీవబుల్ అంటే మన ఊహకు అందని రీతిలో సంపద ప్రదర్శన ఈ పెళ్లిలో కనబడింది. 5,000 కోట్ల పెళ్లి కేవలం సంపదే కాదు, పవర్ కూడా డిస్ప్లే అయింది. అంటే దేశంలో ఉన్న టాప్ పొలిటీషియన్లు, ప్రపంచవ్యాప్త పొలిటీషియన్లు, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ లాంటి టెక్ దిగ్గజాలు, రియానా, జస్టిన్ బీబర్, కార్డేషియన్ సిస్టర్స్ లాంటి మీకు పాప్ స్టార్స్, గ్లామర్ ప్రపంచ టాప్ పీపుల్, బాలీవుడ్ హీరోలు, క్రికెట్ దిగ్గజాలు, టోనీ బ్లేయర్, బోరిస్ జాన్సన్ లాంటి రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ డిస్ప్లే ఆఫ్ వెల్త్, ఇట్ ఈస్ ఆల్సో ఏ డిస్ప్లే ఆఫ్ పవర్.
డిస్ప్లే ఆఫ్ క్లౌడ్ అంటే అంబానీలకు సమాజంలోని అన్ని వర్గాల్లోనూ ఉన్న క్లౌడ్ను కూడా రిఫ్లెక్ట్ చేసింది. అందువల్ల ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ఈ డిస్ప్లే ఆఫ్ వెల్త్, పవర్ అండ్ క్లౌడ్ను చూసి ఫ్యాసినేట్ అయ్యారనుకోండి, డెఫినెట్గా ఇది పాజిటివ్గా బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. లేదు నెగటివ్గా రియాక్ట్ అయ్యారనుకోండి, ఇది మా అసమానతల్ని వెక్కిరించడం కాదా, మా పేదరికాన్ని అవమానించడం కాదా, మా డిప్రవేషన్ను ఎత్తి చూపడం కాదా, డబ్బులు ఉన్నాయని చెప్పి ఇంత భయంకరంగా డిస్ప్లే చేయడం ఏంది, ఇది మా దగ్గర మాలాంటి కన్జ్యూమర్ల దగ్గర దోచుకున్నదే కదా, ఇంతకుముందు చెప్పిండ్రు టారిఫ్లు పెంచడం ఏంది అని కనుక నెగిటివ్ పర్సెప్షన్ బిల్డ్ అయిందనుకోండి, అది బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడదు, నష్టం జరుగుతుంది. అందువల్ల ఇది కేవలం ఇండియాకే కాదు, ఇది గ్లోబల్ బ్రాండ్గా ఎమర్జ్ అవుతుంది రిలయన్స్. అందువల్ల ఇది ప్రపంచవ్యాప్త నేను వరల్డ్ మీడియా చూశాను, ప్రపంచంలో ఉన్న టాప్ మీడియా, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, గార్డియన్, ద ఇండిపెండెంట్, టైమ్ మ్యాగజైన్, ఇలా ప్రతి పత్రికలో కూడా ఫైనాన్షియల్ టైమ్స్, బీబీసీ, మీకు ఫాక్స్ న్యూస్, ఏబీసీ అన్నిట్లో కూడా అంబానీ వెడ్డింగ్గా ఉంది. అంటే ఇంటర్నేషనల్ మీడియా బహుశా ఒక మ్యారేజ్ ఈవెంట్ కాదు, ఏ ఈవెంట్ G20ని కూడా ఇంత కవర్ చేసి ఉండదు, అంత కవర్ చేస్తుంది. అది కూడా 6 నెలలుగా కవర్ చేస్తుంది, ఒక్కరోజు కాదు. ప్రీ వెడ్డింగ్ జరిగింది మార్చిలో. ఇంత మ్యాసివ్ కవరేజ్ నీకు ఎన్ని వేల కోట్లు అడ్వర్టైజింగ్ పైన ఖర్చు పెడితే, ఎన్ని వేల కోట్లు ప్రమోషన్ పైన ఖర్చు పెడితే వస్తుంది. అందువల్ల రిలయన్స్కు గ్లోబల్ బ్రాండ్ ప్రమోషన్ అయితే జరిగింది. దాన్ని ఎలా ప్రజలు రియాక్ట్ అవుతారనేది చూడాలి. ప్రజలు దాంతో ఫ్యాసినేట్ అయితే పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది, లేదు దాని పట్ల నెగిటివ్ పర్సెప్షన్ బిల్డ్ అయింది అనుకోండి, ఇదేంటి అని, అప్పుడు అది నెగిటివ్గా మారుతుంది. సో లెట్ us see, ఎందుకంటే పోస్ట్ లిబరలైజేషన్లో ఖచ్చితంగా ఇది వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్గానే జనం చూస్తారన్న గ్యారెంటీ ఏం లేదు. సో దీన్ని మా దగ్గర దోచుకున్న సంపదను ప్రదర్శిస్తున్నారని చూస్తారనే గ్యారెంటీ ఏం లేదు. దెర్ ఇస్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ వెల్త్. ఇప్పుడు ఒకప్పట్లాగా లేదు, ఇప్పుడు ప్రపంచం మారింది, సమాజం మారింది, ఈ జనరేషన్ మారింది. ఈ జనరేషన్కు వెల్త్ పట్ల, ప్రాస్పరిటీ పట్ల వ్యతిరేకత లేదు, ఫ్యాసినేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ వెల్త్, ఫ్యాసినేషన్ ఫర్ ప్రాస్పరిటీ. అదే జరిగితే మాత్రం డెఫినెట్గా బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరుగుతోంది సార్. ఆయన ఎక్స్లో ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య 10 CR దాటింది. బరాక్ ఒబామా తర్వాత ఈయనే అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. సెలబ్రిటీలు, క్రీడాకారులు ఇంకా చాలామందిని బీటౌట్ చేస్తూ ఆయన 10 CR ఫాలోయింగ్కి చేరుకున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గింది, 303 నుంచి 240కి పడిపోయింది. కానీ మోదీ గ్రాఫ్ మాత్రం ఎక్స్లో పెరుగుతోంది. అంటే మీరు మోడీ గ్రాఫ్ ఆ రకంగా కంపేర్ చేయడమే కరెక్ట్ కాదు. ఓట్లు, సీట్లు మోడీ గ్రాఫ్కు బీజేపీ సీట్లకు కంపేర్ చేయడంలో అర్థం లేదు. రేపు బీజేపీకి 100కు తగ్గినా కూడా మోడీ గ్రాఫ్ పెరగచ్చు. సో రాహుల్ గాంధీకి లేదా అంటే రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్లో భారీ ఫాలోయింగ్ ఉన్నారు, 2.64. మరి అదే తక్కువ కాదు కదా. దాని కాంగ్రెస్ పార్టీకి మరి సీట్లు లేనప్పుడు ఉన్నారు కదా. సో దాట్ ఈజ్ ఇప్పుడు కేటీఆర్కి లేదా ట్విట్టర్లో, మీకు రేవంత్ రెడ్డి కేటీఆర్ మరి ఎవరు ఎక్కువ ఉన్నా నేను చూడలే కానీ, మరి బీఆర్ఎస్ ఇంత ఓడిపోయినా కూడా కేటీఆర్ ఫాలోయింగ్ ఉంది కదా. అందువల్ల సోషల్ మీడియాలో వ్యక్తులకు ఉండే ఫాలోయింగ్ను పార్టీల ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్తో లింక్ చేసి చూడడమే కరెక్ట్ కాదు. అలా చూస్తే నీకు ఏ సోషల్ మీడియా ఫాలోయింగ్ లేని వాళ్ళకు ఓట్లు వస్తలేవా, ఎలక్షన్లు గెలుస్తలేరా? 0 సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్లో గెలిచే వాళ్ళు ఉన్నారు లేరా? సో ఎన్నికల్లో ఓడిపోవడము సోషల్ మీడియాతో లింక్ చేసి చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ కరెక్ట్ కంపారిజన్. ఇంకా మోడీ ఎందుకు ఇంత పాపులర్? డెఫినెట్గా మోడీ ద మోస్ట్ పాపులర్ లీడర్, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. సో ఆయన ఓట్లు తగ్గినా పెరిగినా, సీట్లు తగ్గినా పెరిగినా, ప్రపంచంలో చాలా హయ్యెస్ట్ పాపులారిటీ ఉన్న నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరు. దానికి ఎందుకంటే భారతదేశంలో జనాభా కూడా ఎక్కువ కనుక ఆటోమేటిక్గా భారతదేశంలో పాపులర్ అయితే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్లో ఒకరిగా ఉంటారు. ఎందుకంటే ఇంటర్నెట్ కన్జంప్షన్ పెరుగుతోంది, సోషల్ మీడియా యూజేజ్ పెరుగుతోంది ఇండియాలో, భారతదేశంలో యంగర్ జనరేషన్ ఎక్కువ, అందువల్ల టెక్ సావి వాళ్ళు పెరుగుతున్నారు. అందువల్ల మోడీకి ఆ అడ్వాంటేజ్ ఉండొచ్చు, బికాజ్ ఈజ్ అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. బట్ స్టిల్ ఈ ప్రపంచంలో నీకు మోస్ట్ పాపులర్ లీడర్లో చూస్తే నరేంద్ర మోడీ టాప్లో ఉంటారు. భారతదేశంలో కూడా ఈ టాప్ పొలిటీషియన్. కేవలం ఓటింగే, సోషల్ మీడియా ఫాలోయింగ్ కాదు. మీకు CSDS లోక్ నీతి వాళ్ళ స్టడీలో కూడా, ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ స్టడీలో
స్టిల్ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరుండాలి అంటే 41% నరేంద్ర మోడీ పేరే చెప్పారు. రాహుల్ గాంధీ పేరు చెప్పిన వాళ్ళు 27-28%. మీకు అంతకుముందు ఇంకాస్త ఎక్కువ కూడా ఉండే మోడీది. బట్ స్టిల్ నేషనల్ వైడ్గా జరిగిన ఎలక్షన్ స్టడీస్లో 41% నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అన్నారు. అందువల్ల యాజ్ అన్ ఇండివిజువల్ నరేంద్ర మోడీ ఈజ్ సర్టన్లీ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పాపులర్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. అయితే మోడీకి ఓటు వేయడం వేరు, మోడీ చెప్పిన వ్యక్తికి ఓటు వేయడం వేరు. దాంట్లో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు అది ప్రమోద్ మహాజన్ అనే ఒక బీజేపీ నాయకుడు వాజ్పేయి గురించి చెప్పాడు. ఈ 2004లో వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఓడిపోయాక ఆయన ఈ ఆసక్తికరమైన తీరు చెప్పాడు. వాజ్పేయికి ఓటు వేయడం వేరు, వాజ్పేయి చెప్పిన వాళ్ళకి ఓటు వేయడం వేరని. అందువల్ల వాజ్పేయి పట్ల గౌరవం ఉండొచ్చు, మోడీ పట్ల గౌరవం ఉండొచ్చు, కానీ మోడీ చెప్పిన ప్రతి క్యాండిడేట్కు ఓటేయాలని ఎక్కడా లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు మీకు వారణాసిలో కూడా తీసుకున్నా మోడీ ఓట్లేం తగ్గలేదు, మెజారిటీ తగ్గినా కానీ మోడీ ఓట్లు తగ్గలేదు. చాలామందికి తెలియని అంశం. మోడీ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయింది, దానివల్ల మెజారిటీ తగ్గింది. మెజారిటీ తగ్గడానికి మోడీకి 2019లో వచ్చిన ఓటింగు 2024లో మీరు వచ్చిన ఓటింగ్ కంపేర్ చేయండి. ఓటింగ్లో పెద్ద తేడా ఏమీ లేదు, ఓటింగ్లో డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ మీకు వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయ్యే వరకు మోడీ మెజారిటీ తగ్గింది. అందువల్ల సోషల్ మీడియాలోనే కాదు, ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా నరేంద్ర మోడీ ద మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకు? దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఆయన చాలా సస్టైన్డ్గా చాలా ఏళ్ళుగా సోషల్ మీడియాలో ఆయన ప్రజెన్స్ ఉంది. చాలామంది రాజకీయ నాయకులు పట్టించుకోలేరు. రాహుల్ గాంధీ కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆయన పాపులారిటీ పెంచుకున్నాడు, కానీ అంతకుముందు సీరియస్గా పట్టించుకోలేదు. మీరు నరేంద్ర మోడీ 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ట్విట్టర్లో ఎంటర్ అయ్యాడు. 2009లో నాలంటాడు కూడా ట్విట్టర్లో లేడు, నేను కూడా పట్టించుకోలేదు, యూట్యూబ్లో లేము. నేను 2018 దాకా యూట్యూబే పెట్టలేను, ట్విట్టర్ అయితే ఇంకా ఆ తర్వాత వచ్చాయి. ఇప్పటికి కూడా సీరియస్గా తీసుకోం. కానీ నరేంద్ర మోడీ చాలా సీరియస్గా సస్టైన్డ్గా సో ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ మిగతా ఫేస్బుక్ కానీ సో ఆయన పొలిటికల్ యాక్టివిటీలో సోషల్ మీడియాతో ఎక్స్పోజర్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటూ వచ్చింది. చాలామంది పొలిటీషియన్లు దానిపై సీరియస్గా తీసుకోరు, పొలిటికల్ పార్టీలు సీరియస్ తీసుకోరు. అందులో మోడీ ఈజ్ మచ్ ఎహెడ్. అది టెక్నాలజీతో పట్ల ఆయనకున్న ఫ్యాసినేషన్ అలాంటిది. సో టెక్నాలజీ పట్ల మోడీకి చాలా ఫ్యాసినేషన్. టెక్నాలజీ ఫ్యాసినేషన్ ఉన్నది కనుక ఆయన సోషల్ మీడియాను ఆ రకంగా ఉపయోగించుకోగలిగాడు. సో 2014 మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంటర్నెట్ చాలా శక్తివంతమైన ప్రభావం చూపిన ఎన్నికలవి. దానికి మోడీ ఆద్యుడు. సో అందువల్ల టెక్నాలజీ పట్ల ఉన్న ఫ్యాసినేషను, సోషల్ మీడియా పట్ల మోడీకి ఉన్న ఫ్యాసినేషన్ వల్ల చాలా కన్సిస్టెంట్గా సస్టైన్డ్గా చాలా కాలంగా ఆయన యాక్టివిటీ చేస్తున్నాడు. రెండవది, రైజ్ ఆఫ్ మోడీ అనేది రైజ్ ఆఫ్ బీజేపీతో కూడా లింక్ అయ్యి, రైజ్ ఆఫ్ హిందుత్వ పాలిటిక్స్తో లింక్ అయి ఉంది. అందువల్ల ఆటోమేటిక్గా బీజేపీని లైక్ చేసేవాళ్ళు, హిందుత్వం లైక్ చేసేవాళ్ళు మోడీని అనివార్యంగా ఫాలో అవుతారు. ఇవాళ మీరు చూడండి, కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతున్న సమయంలో రాహుల్ గాంధీ పాపులారిటీ కూడా సోషల్ మీడియాలో గణనీయంగా పెరుగుతుంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ పైన వీడియో పెడితే 10,000 మంది చూసిన కష్టం ఉండేది. ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి ఏ వీడియో పైనా 50,000 మంది చూస్తాను నా ఛానల్లోనే. అందువల్ల అది అంటే బయట పెరిగిన పాపులారిటీ సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో పెరిగిన పాపులారిటీ బయట పాపులారిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. అందులో మోడీ విషయంలో కూడా జరిగింది రెండు. ఆయన సోషల్ మీడియా పాపులారిటీ బయట పాపులారిటీ పెరగడానికి ఉపయోగపడ్డది. బయట నరేంద్ర మోడీకి, హిందుత్వకు, బీజేపీకి పెరిగిన పాపులారిటీ కూడా మోడీ సోషల్ మీడియా రీచ్ పెరగడానికి కూడా దోహదం చేసింది. మూడవది, చాలా ఎంగేజింగ్ కంటెంట్ కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఈవెన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఐడియాస్ను ఇవ్వండి అని సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను అడిగాడు. సో అందువల్ల మంకీ బాత్ లాంటి ఒక ఆడియో ద్వారా అంత పాపులర్ కమ్యూనికేషన్ చేయగలిగాడు. అందువల్ల చాలా గ్రేట్ కమ్యూనికేటరు, అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, ప్రజల్ని నిరంతరం ఎంగేజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు కేటీఆర్ ఎందుకు పాపులర్ అయ్యాడు ట్విట్టర్లో? ఈ ఎంగేజెస్ పీపుల్. ఆస్ కేటీఆర్ అనే కార్యక్రమాలు పెడుతుంటాడు, ఎవరైనా ఒకరు క్వశ్చన్ చేస్తే దానికి రిప్లై ఇస్తాడు, సెలబ్రిటీల దానికి రియాక్ట్ అవుతాడు. శశి థరూర్ ఎక్కడో కేరళలో బిర్యానీ గురించి పెడితే మా హైదరాబాద్ పారడైజ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంతకన్నా టాప్ అని చెప్పి ఆ డిబేట్లో ఎంటర్ అయ్యాడు. దాంతో పెద్ద డిబేట్ నడుస్తుంది.
సోషల్ మీడియా యొక్క క్యారెక్టర్ ఏంటంటే నిరంతరం ఎంగేజ్మెంట్ ఉండాలి. దాని ఆల్గరిథం యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఎంత ఎంగేజ్మెంట్ ఉంటే అంత ఆల్గరిథం దీన్ని ప్రమోట్ చేస్తుంది. సో నరేంద్ర మోడీ కేవలం ఏదో ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, ఈ ఆల్వేస్ కీప్స్ ఇట్ ఇన్ ఎన్ ఎంగేజింగ్ మోడ్. అందువల్ల ఆ ఎంగేజ్మెంట్ వల్ల కూడా ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత పెరగడానికి కారణం.